మీరు మీరు అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు. మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్? సో అధ్యక్ష, రెండోది అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గౌరవనీయులు మాట్లాడారు. అధ్యక్ష, కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకి అక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్లు ఉన్నాయి, అవి తీసుకుపోండి. వాళ్ళు ఆ నీళ్ళు అటు పోతే ఆటోమేటిక్గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి, ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది. అధ్యక్ష, అయితే రాయలసీమ లిఫ్ట్ ఇంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి సార్? హరీష్ రావు గారు. అధ్యక్ష నమస్కారం. హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. అటు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేలు తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. సముద్రంలో కలిసే మాట వాస్తవం. మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో 80 టీఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే 45 టీఎంసీ కూడా మనకు రాలేదు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 92,000 క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా 5 సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు, మనం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అంతకుముందు 5 సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ, మల్యాలు కానీ జరిగినాయి. దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నామంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రేయం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. దాని గురించి మళ్ళీ గోదావరి జలాల్ని పోలవరంలోనే వచ్చే 45 టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది. ఎందుకు? తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి, మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి ఆ నీళ్లను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతూ ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్ళీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు 2 minutesలో కంప్లీట్ చేయండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు 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 డివియేషన్ అవుతున్నారు, డివియేషన్ చేస్తున్నారు, డివియేషన్ అవుతున్నారు. ప్లీజ్ సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్, ఇప్పుడు ఇది జీవో వచ్చింది 5/5/2020 అధ్యక్ష. కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున 29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల, అంటే 7వ రోజు
12/5/2020 నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ irreversibly compromise the interests and rights of Telangana. Adhyaksha, though the Rayalaseema lift irrigation scheme was never sanctioned by any... Speaker sir, the then Chief Minister was aware of the tendering process dates of Rayalaseema lift irrigation scheme because the ENC here has written a letter to KRMB. During the tendering process, both the chief ministers were invited by the central government for a video conference call. For a video conference call. The Telangana chief minister found it convenient not to attend the meeting and asked for a postponement till after the tendering process is over. Ipudu Harish Rao garu, Speaker sir, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈ రోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, నో 1 సెకండ్. మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామ్యం కూడా మీకు తెలుసు. టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport it to the Pennar and adjoining basins vide GO number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances,